Attention please. మన దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి ఉద్దేశించిన జేఈఈ మెయిన్ మొదటి సెషన్ వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో ఆరంభం కానుంది. ఈ పరీక్షలో సాధించిన ర్యాంక్ ఆధారంగా మన దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థలైన ఎన్ఐటి, అలాగే జాతీయ స్థాయిలో ఉన్న మరికొన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాన్ని నేరుగా పొందవచ్చు. అలాగే ఆ పరీక్షలో ర్యాంక్ సాధించిన మొదటి 2.5 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్డ్ రాయొచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్లో మంచి ర్యాంకు సాధించిన అభ్యర్థులకు ఐఐటిలో సీట్ లభిస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ జేఈఈ మెయిన్ ఎగ్జామ్ 2 సెషన్లుగా ఉంటుంది. ఒకటి జనవరి నెలాఖరులో, రెండో సెషన్ ఏప్రిల్ మొదటి వారంలో ఉంటుంది. దీనికి సంబంధించి వివరాలు చాలామందికే తెలిసి ఉంటాయి. ఇందులో 3 సబ్జెక్టులు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ నుంచి ఒక్కో సబ్జెక్టులో 25 ప్రశ్నలు, అందులో ఒక్కో సబ్జెక్టులో 20 ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్, 5 ప్రశ్నలు న్యూమరికల్ వాల్యూ డైరెక్ట్గా గుర్తించాలి. అలా 75 ప్రశ్నలు. ఒక్కో ప్రశ్నకి 4 మార్కులు అనుకున్నప్పుడు 300 మార్కులు. ఏదైనా ఒకటి ప్రశ్నకు సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే 1 మార్కు కట్ అవుతుంది. ఇది పరీక్ష విధానం. జనవరి సెషన్లోనే పరీక్ష రాయడం ఉత్తమం అని పలువురు విద్యా నిపుణులు చెప్తున్నారు. అది ఎందుకు అంటే ఒక విషయం ఫస్ట్ గుర్తుంచుకోవాల్సినది ఏంటంటే, ఇంతవరకు పోటీ పరీక్షలు రాయని వాళ్ళకి ఇదే ప్రథమ పరీక్ష అవుతుంది. ఏదైనా కోరుకొండ సైనిక్ స్కూల్ కానీ, లేదంటే నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ కానీ రాసిన వాళ్ళకి పోటీ పరీక్షలు రాసిన అనుభవం ఉంటుంది. అలాంటివేవీ రాయని వాళ్ళకి జీవితంలో తొలి ప్రవేశ పరీక్షగా ఇది ఉంటుంది. అలాంటప్పుడు ఈ ప్రవేశ పరీక్షతోటి, అంటే జేఈఈ మెయిన్ తోటి ఒక ప్రయోజనం ఉంది. ఒకవేళ జనవరి సెషన్లో మనకు మంచి ర్యాంక్ రాకపోతే ఏప్రిల్ సెషన్ మళ్ళీ ఒకటి ఉంటుంది. ఈ 2 సెషన్లో ఎందులో ఎక్కువ మార్కులు వస్తే అందులో ఆ మార్కులను పరిగణలో తీసుకుని ర్యాంక్ నిర్ణయిస్తారు. దీనివల్ల మనకు లాభం ఏంటి అని అంటే, ఈ ఫస్ట్ సెషన్లో అవగొట్టేసుకుంటే మనకేమో హాయిగా ఉంటుంది. లేదు అనుకోండి, ఒకవేళ ఏదైనా మిస్ అయ్యారనుకోండి, రెండో సెషన్లో రాయొచ్చు. ఈ ఒక్క పరీక్షకు మాత్రమే ఆ వెసులుబాటు ఉంది. చాలా కాలేజీల్లో ఇప్పటికే ఇంటర్మీడియట్ సిలబస్ పూర్తయి ఉంటుంది. ఇప్పటికే ఫైనల్ అంటే ఇంటర్మీడియట్ లేదంటే 12th క్లాస్ పరీక్షలకి సన్నద్ధం అవుతూ ఉంటారు. అంటే 11th క్లాస్, 12th క్లాస్, అలాగే ఇంటర్మీడియట్ 2 సంవత్సరాల సిలబస్ మీద పట్టుంటుంది. తాజాగా అన్నీ గుర్తుంటాయి. ఇప్పుడు ఈ ఒక్క నెల ఫస్ట్ ఇయర్ సిలబస్ను కొంచెం రివైజ్ చేసుకుని నేర్చుకున్న సెకండ్ ఇయర్ సిలబస్ను కూడా పట్టులో ఉంచుకుంటే జనవరి సెషన్ అవగొట్టేయచ్చు. జనవరి సెషన్లో అయిపోయిన వెంటనే ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్ తర్వాత మార్చిలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఉంటాయి. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి చాలా కీలకమైన నెలలు. జనవరి నెలలో జేఈఈ మొదటి సెషన్ పూర్తి చేసుకుంటే, చాలా బాగా మంచి మార్కులు తెచ్చుకోగలిగితే అప్పుడు జేఈఈ అడ్వాన్స్డ్ రాయడానికి చాలా టైం ఉంటుంది. లేకపోతే మళ్ళీ వెంటనే ఏప్రిల్లో జేఈఈ మెయిన్ రాయాల్సి వస్తుంది. ఇంకా సబ్జెక్టుల విషయానికి వస్తే, కోవిడ్ నుంచి పరీక్షలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక విషయం మనకి అవగతం అవుతుంది. పూర్తిగా ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నట్టు ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ఒక 4 ఏళ్ల ప్రశ్నలు జాగ్రత్తగా చూడండి. కెమిస్ట్రీ విషయంలో చాలా వరకు ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ 11, 12వ తరగతుల పుస్తకాల నుంచే ఎక్కువ వస్తున్నాయని అన్న విషయాన్ని గుర్తించగలుగుతాం. ఇదే విషయాన్ని విద్యా నిపుణులు సైతం చెప్తున్నారు. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే కెమిస్ట్రీ పెద్దగా కష్టంగా వచ్చినట్టు లేదన్నది 4 ఏళ్లలో జరిగిన వేరు సెషన్లను పరిశీలిస్తే అర్థమవుతుంది. అలాగే ఫిజిక్స్ ఒక్కోసారి కష్టంగా ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఒక్కోసారి కష్టంగా ఉంటుంది. కెమిస్ట్రీ కష్టం అన్న సందర్భాలు చాలా చాలా తక్కువ. ఈ సెషన్లో మనం ఎన్ఐటిలో సీటు తెచ్చుకునే ర్యాంకు రాగల మార్కులు తెచ్చుకుంటే ఇంకా రెండో సెషన్ విషయం పట్టించుకోక్కర్లేదు. ఆ స్థాయి ర్యాంకు, అలాగే 2.5 లక్షల లోపు ఉంటాము ర్యాంకుల్లో అనుకుంటే జేఈఈ అడ్వాన్స్డ్కి నేరుగా ప్రిపేర్ అయిపోవచ్చు. రెండో ఆలోచన పెట్టుకోక్కర్లేదు. అదో పెద్ద వెసులుబాటు. అంటే ఇంతకుముందే నేను ఒక విషయం చెప్పాను. జనవరిలో జేఈఈ మెయిన్
ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్, మార్చిలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేస్తే మేలో జరిగే జేఈ అడ్వాన్స్డ్కి బోల్డ్ అంతా ఖాళీ ఉంటుంది. ఈ లోపల అడ్వాన్స్డ్ తగ్గట్టు ప్రిపేర్ అవ్వచ్చు. ఇదో పెద్ద వెసులుబాటు. జనవరి నెలాఖరు అంటే ఇంకా శీతాకాలం కొనసాగుతూ ఉంటుంది. జలుబు అలాంటి ఇబ్బందులు కలగవచ్చు. అలాగే సబ్జెక్ట్ మీద పూర్తి పట్టు రాకపోవచ్చు, లేకపోతే పోటీ పరీక్షల మీద మంచి అవగాహన ఉండకపోవచ్చు. ఇలాంటి ఇబ్బందుల వల్ల మార్కులు తగ్గితే ఏప్రిల్ సెషన్ ఎలాగో ఉంది, ఏప్రిల్ సెషన్లో మళ్ళీ మెరుగు కావచ్చు. ఇది ఒక అనుభవంగా పనిచేస్తుంది. అందువల్ల ఇన్ని ప్రయోజనాలున్న జనవరి మొదటి సెషన్పై పట్టు బిగించడమే మంచిదని నిపుణులు చెప్తున్నారు. అదే గుర్తించండి. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. నమస్తే.